అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ శ్మశాన వాటికను తలపిస్తోంది. సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తున్నామని చెప్తున్న అమెరికా మాటల్లో నిజమెంత? నిజంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు సైనిక స్థావరాలకే పరిమితమయ్యాయా? న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అమెరికా చెబుతున్న దానికి పొంతన కుదరటం లేదు. చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్లు, వైద్యం అందించే ఆసుపత్రులు ఏవీ బాంబుల వర్షం నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ తాజా పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. యుద్ధం అంటే కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ఒక తరం భవిష్యత్తును చిదిమేసే రాక్షస క్రీడ. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుండి ఇప్పటి వరకు ఇరాన్లో వందలాది పాఠశాలలు, ఆస్పత్రులు నేలమట్టమయ్యాయి. యుద్ధం మొదలైన మొదటి రోజే దక్షిణ ఇరాన్లోని షజరా తయ్యబా ప్రాథమిక పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ ఒక్క దాడిలోనే 175 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు చిన్నారులే. గత 10 ఏళ్లుగా ఆ భవనం పాఠశాలగా ఉన్నప్పటికీ పాత రికార్డుల ఆధారంగా అది సైనిక స్థావరమని భావించి అమెరికా పొరపాటున దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అత్యంత రద్దీగా ఉండే ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఇప్పుడు శిథిలాల కుప్పగా మారింది. నర్మక్ జిల్లాలో ఒక హైస్కూల్ సమీపంలో జరిగిన దాడిలో 2 విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. పాఠశాలలే కాదు, రోగులకు ప్రాణం పోయాల్సిన ఆస్పత్రులు కూడా బాంబుల ధాటికి వణికిపోతున్నాయి. ఉత్తర టెహ్రాన్లోని గాంధీ ఆస్పత్రి ముఖభాగం దాడుల్లో ఛిద్రమైపోయింది. ఇంక్యుబేటర్లలో ఉన్న పసిపిల్లలను, ఐసీయూలో ఉన్న రోగులను ప్రాణభయంతో వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడి ఆస్పత్రిలో ఆక్సిజన్ సాయంతో బతుకుతున్న పసిపిల్లలను చూసి రెస్క్యూ టీమ్స్ కన్నీరు పెట్టుకున్నాయి. వీరికి ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేస్తే చనిపోతారంటూ ఒక ఎమర్జెన్సీ వర్కర్ రోధించిన దృశ్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలిచివేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాఠశాలలు, ఆస్పత్రులపై దాడులు చేయడం యుద్ధ నేరం. సైనిక లక్ష్యాల పేరుతో పౌరుల ప్రాణాలను బలి తీసుకోవడం జెనీవా ఒప్పందాల ఉల్లంఘనే. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ మాత్రం ఈ దాడులను సమర్థించుకుంటున్నారు. ఇరాన్ కావాలనే పాఠశాలలు, ఆస్పత్రుల సమీపంలో రాకెట్ లాంచర్లను ఉంచుతోందని ఆయన ఆరోపించారు. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను పెంటగాన్ విడుదల చేయలేదు. ఇప్పటి వరకు ఇరాన్లో 1701 మంది పౌరులు మరణించినట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఇరాన్ రెడ్ క్రిసెంట్ గణాంకాల ప్రకారం దాదాపు 763 పాఠశాలలు, 316 ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇది కేవలం భవనాల విధ్వంసం కాదు, ఒక దేశంలోని సామాజిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం. యుద్ధం ఆగిపోయినా ఈ గాయాలు మానడానికి, పౌర మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది. యుద్ధం ఏ రూపంలో ఉన్నా అది సామాన్యులకే శాపం. పసిపిల్లల ఆర్తనాదాలు, ఆస్పత్రుల హాహాకారాల మధ్య ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందో